నేను వస్తే 4,000 చేస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారం 3 నెలలతో నెలకు 1000 రూపాయలు కలిపి ఇప్పుడు 4,000, 7,000 మీకు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ భరోసా కింద తడికిలపూడి గ్రామ పంచాయతీలో సుమారు 1,123 మందికి సుమారు 75 లక్షల రూపాయలు ఈరోజు ఈ గ్రామంలో పంపిణీ చేయడం జరుగుతుంది. దీని అంతటికీ కారణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ 4,000 పెంచి 3 నెలలే 3,000 కూడా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఉన్నారు. వారి ఆశీస్సులతో మరి ఈరోజు 7,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తున్నారు. అలాగే వికలాంగులకి గతంలో 3,000 వచ్చి 3,000 నుంచి 6,000 రూపాయలు చేయడం జరిగింది. ఈ రకంగా రాష్ట్రం అంతా పెన్షన్లు పెంచి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూలీ నాలి చేసే వాళ్ళని పోషించలేని పరిస్థితుల్లో అండగా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోదీ గారి నాయకత్వంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ పెన్షన్లు పెంచి ఇవ్వటం జరిగింది. ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని అందరూ అభినందించి కోరటం జరుగుతుంది. అలాగే మహిళలు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం.